బాగున్నారమ్మా? ఎప్పుడు చెప్పు, ఏడుకోతున్నాం ఇంతకి. మనం పోయేది టైంపాస్ కొరకు చిన్న మీటింగ్ ఉన్నది, అట్లాగే అలా అలా తిరిగేసి వద్దామని నిన్ను నా జోడిగా టైంపాస్ కొరకు తీసుకున్నాను. టైంపాస్ కోసమా? అంతే. తిరిగేట అంటే స్పెషల్ ఏం లేదా? స్పెషల్ ఏముండదు, ఎవరికే స్పెషల్ ఉండదు. టైంపాస్ కొరకు అదే దేంట్లో అనుకుంటాం, ఓకే అట్లా దింపుకుందాం అట్లా దింపుకుందామని తీసుకొని వచ్చినాం. ఎగుడే తీసుకుంటాను అంతే అంటావు? నాకేం పనిలే కదా పట్టుకొచ్చింది. నయం. అంతేనా? మంచిదే కదా, నయమే కదా. ఓకేనా? తిరిగి నాకు కూడా ఛాన్స్ వచ్చింది. ఆడ గేట్ పట్టేది ముంగట, ఇక్కడ పబ్లిక్ అంతా జామ్ అయిపోయింది. గేట్ పడితే మనం ఏం చెప్తాం మరి? ఏం చేస్తాం మరి, చూసుకోవాలి. ఏదో గేటు పాపం, గేట్ అంతే పడొద్దు అని అంటాడు. గేట్ పడకుంటే ఎట్లయితుంది? ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియాలి కదా. మళ్ళీ ఇప్పుడు అనుకునేది ఎంతసేపు కూర్చోాలంటే ఇక్కడ కూర్చొని అంత గరం అయిపోతుంది. అదే కనుక్కునేది ఉండేనమ్మా బండి స్టార్ట్ అప్పుడు. ఏసీ కొరకు నా కారు అంతా పెట్రోల్ కాలుతుంది. అయ్యా, ఇక్కడ మళ్ళీ ఎంతసేపు నిలబడాలి, ఎంతసేపు పోవాలి చెప్పు. ఇది ఎట్లా లెక్క వస్తుంది? పబ్లిక్ అంతా ఇదే అయిపోయింది. ఏడ పోయినా పబ్లిక్ జామ్. మనం కొనుక్కో. ఇక ఏం కొట్టుకున్నాడు, ఈ ట్రైన్ పోతున్నాడు, ఆ ట్రైన్ ఉందో పోయిందో వెళ్ళిపోయినట్టుంది. ఇంకా ఆడికి గేట్ తీస్తలేడు. ఇంత పబ్లిక్ జామ్ అయిపోయింది అక్కడికి. ఎట్లా మళ్ళీ ఏం చేద్దామంట? మెల్లమెల్లగా చూసుకొని కూర్చోవాలి. ఇంకా ఇప్పుడు మేమైతే వీడియో తీసుకుంటున్నా. అంతే అంట. అదే నీకు టైం పాస్ అయిపోయింది. ఇప్పటిదాకా చూడలేదా నువ్వు? టైం పాస్ అయిపోయింది అనమాట. కాదు, నువ్వు చూడలేదా ఇప్పటిదాకా పెట్టుకున్నట్టు? మేము అనుకోలేదు, మేము ఏదో నవ్వుతున్నామని నేను అనుకుంటున్నాను. వీడియో ఎట్టలేదని ఇవన్నీ మాట్లాడినావు. అయ్యా, అప్పుడు నిజాలు తెలుస్తాయి పబ్లిక్లకు కూడా. అంతే అంట. మళ్ళీ పెళ్ళమ్మోడికి ఇట్లా నా చెప్పేది మరి ఎవరైనా కానీ ఇదే అంటారు. తీసుకొచ్చినట్టు అని అంటాడు, మళ్ళీ పబ్లిక్ ఉండొద్దు అంటావు. మనం పొద్దుట మనం ఖాళీ ఉండాలి, ఇట్లా వడవడ వెళ్ళిపోవాలి. ఈ పబ్లిక్ జామ్లు, ఈ గేట్లు వాడు, ఈ టైం పాస్ చేసుడు ఎంత ఏంది అంటే నీ అటువంటి తీసుకోవడానికి వరకు ఆపాడు అయిపోడు. నా అదృష్టం అనుకుంటా ఇది. మీకు బాగున్నది, పని అయితే తీరుతుంది కదా. మాకు ఇక్కడ పెట్రోల్ అంతా కాలుతుంది కార్లా. పెట్రోల్ కాలకమని చెప్పుకో. ఇంకో ట్రైన్ వచ్చింది, రెండు ట్రైన్లు వస్తున్నాయి. రెండు ట్రైన్లు రావాలి, ఇక్కడ పబ్లిక్ అంతా జామ్ అవ్వాలి. ఎంతవరకు ఎక్కడ ఉంది, ఎప్పుడు పోతాము? కూడా బాగానే అయినాయి, చాలా అయినాయి. గడి నిండిపోయినాయి. ఏ దగ్గరనే ఉన్నట్టుంది కదా. దగ్గరనే ఉన్నది కానీ ఆ ట్రైన్ పోవాలి, ట్రైన్ తీయాలి, గేట్ తీయాలి, వీళ్ళందరూ పోవాలి. మళ్ళీ ఎప్పుడు ఎంత అయింది అప్పుడు పోయారు సగం పెట్రోల్ అయితే. పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్ పోసుకోకపోతే ఇక మేము ఆగమే కావాలి. ఇక పెట్రోల్ నాకు ఏదో నడిచిపోతున్నాం. అందరూ అట్లనే అనుకుంటా, కష్టం కదా రోడ్ల మీద తిరగాలంటే. ఇక మన పెట్రోల్ ట్యాంక్ని నింపుకొని ఉన్నదా లేదా, పెట్రోల్ చాలా ఉందా లేదా చూసుకోవాలి. లీటర్ ఉందా అనుకుంటే 5 లీటర్లు ఉంచుకోవాలి. కార్లు అనుకుంటే నీకు 10 లీటర్లు ఉంటేనే 3 రోజుల మీద బండి తీసుకొని రావాలి. ఇక బండి అయితే మీ ఏరియానే కదా ఇదంతా, మీరు తిరిగే ఏరియానే కదా. ఈ తిరిగే ఏరియా అన్నా ఇక మన కొరికే మన రోడ్లు ఫుల్ అవుతాయా? నేను తిరిగితే నాకు రోడ్ ఫుల్ అయ్యారు. ఇంకా అప్పుడు చిన్న రోడ్డు ఉండే అన్నావు కదా. చిన్న రోడ్డు ఉన్న పెద్దగా వేసినా కానీ ఇక పబ్లిక్ పెరిగిపోతూనే ఉండదు. పబ్లిక్ పెరగాలో వద్దా మరి? ఇంత కొద్ది పెరుగుతామని వద్దంటే ఆగుతట్టుంది ఏదన్నా. అదేంటే చిన్న కుక్క పిల్ల ఎంత ముందుకు ఉంది. ఏంటి అది? కుక్క పిల్ల కొంచెం కూడా కొత్తదా? కుక్క పిల్ల బండి మీద కుక్క పిల్ల ఉంది. చిన్న కుక్క పిల్లని వీడియో తీస్తున్నావు? అది ఎంత ముందు కూర్చుంది అది. బాబు హాయ్. బుద్దుగా ఉంది దాని బుద్ధి. అది 3 కలర్లుగా నడుతుంది. మనుషుల కంటే ఎక్కువ వీళ్ళతోటే బాగుంది. టైం పాస్ అవుతుంది. ఎంత ముందు కూర్చుంది చూడు, బరాన్స్ ఉన్నది అది.